వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో, ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. సో, నిఫ్టీ నిన్న ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి కంటిన్యూయస్ ఫాల్ అయితే అయింది. సో, ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది. చిన్న పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకొచ్చింది. అండ్ దెన్ ఎగ్జాక్ట్‌గా S3 క్యామ్రిల్లా దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో, S3 క్యామ్రిల్లా లెవెల్ ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్‌లో ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ కంపేరింగ్ టు ప్రీవియస్ సెషన్‌లో హై దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ కాబట్టి దిస్ లెవెల్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ సప్లై జోన్. బట్ సప్లై జోన్ మార్క్ చేసుకోవడానికి పెద్ద క్రాష్ ఏం కాదు. బట్ స్టిల్ ప్రీవియస్ సెషన్ హై లోలో ఏది ఇంపార్టెంటో అది మనం మార్క్ చేసుకుంటాము. సో దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ సప్లై జోన్. అండ్ బిగ్గర్ టైమ్ ఫ్రేమ్స్లో చూసుకుంటే మనకి ఈ లెవెల్ ఈ జోన్ కూడా ఇంపార్టెంటే. మనకి నిఫ్టీ ఆ జోన్ దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అయింది కదా. సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. బ్యాంక్ నిఫ్టీ ఇది స్వింగ్ లెవెల్. డైలీ టైమ్ ఫ్రేమ్లో చూసుకుందాము. డైలీ టైమ్ ఫ్రేమ్లో మనకి ఇక్కడ డబుల్ స్వింగ్ ఉంది. ఈ 2 జోన్స్ ఇంపార్టెంటే. అండ్ ఆ తర్వాత ఈ లెవెల్ పైన ఈ లెవెల్ అనేది కొంచెం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తది. ఓకే. సో ఐ విల్ నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్ లెవెల్. బికాస్ క్యాండిల్ కలర్ ఆఫ్ ద క్యాండిల్ అది గ్రీన్, రెడ్ కాదు. ఓకే. సో ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్. 24,800 వరకు ఇంపార్టెంటే. 24,800 క్రాస్ అయితేనే మార్కెట్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైకి మూవ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ 20 EMA ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్. సో 20 EMA ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ కూడా ఇంపార్టెంటే. సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ప్రీవియస్ సెషన్ హై విచ్ ఈజ్ ఎ సప్లై జోన్ బట్ నాట్ ఎ వెరీ బిగ్ సప్లై జోన్. ఇన్స్టెడ్ రివర్సల్ అయితే ప్లాన్ చేయను. మార్కెట్ ఎనీహౌ కిందే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మార్కెట్ ఇట్ క్యాన్ మూవ్ అప్. ఓకే. ఈవెన్ దో సిపిఆర్ ఉన్నా సరే సిపిఆర్ మనకి ఇక్కడ నారో సిపిఆర్, యావరేజ్ టు నారో సిపిఆర్ కాబట్టి స్టిల్ ఇట్ క్యాన్ బ్రేక్. లేదు మార్కెట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ట్రెండ్ అనేది బేరిష్ అన్నట్టు. సో నెక్స్ట్ పివోట్ కానీ 20 EMA దగ్గర కానీ రావచ్చు. సో 20 EMA దగ్గర నుంచి రివర్స్ అవుతుందా నేను పైకి వెళ్తుందా చూసుకోవాలి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అనేది వచ్చింది కదా. సో ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో హియర్. ఓకే. ఇది లైక్ వర్జిన్ సిపిఆర్ అనుకోవడానికి ఇక్కడ క్యాండిల్స్ క్లోజ్ అండ్ ఓపెన్స్ జరిగాయి. సో వర్జిన్ సిపిఆర్ కింద నేను కన్సిడర్ చేసుకోను. బట్ హై లో కూడా కొంచెం ఈక్వల్గా ఇంపార్టెంటే. సో లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు, S2 పివట్ వరకు రావచ్చు. కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. సో డైలీ టైమ్ ఫ్రేమ్లో మార్కెట్ స్వింగ్ లెవెల్ చాలా దూరంగా ఉంది. ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇక్కడ 20 EMA ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్. దానికి మనం డిఫరెంట్ కలర్ ఇచ్చుకుందాం. ఓకే. అండ్ టాప్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి స్వింగ్ హై ఉంది. అండ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇఫ్ నాట్ టుడే ఫర్ కమింగ్ డేస్ ఆ జోన్ చాలా ఇంపార్టెంట్. సో లెవెల్ విచ్ ఈస్ 53,870 లెవెల్. ఆ లెవెల్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ ఆ లెవెల్ దగ్గర స్వింగ్ ఉంది. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అయితే ఓపెనింగ్ మనకి ఈరోజు ఎంట్రీ దొరికేచ్చు అనుకుంటున్నాను. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అయితే సో చూద్దాం, రిస్క్ రివార్డ్ బాగుంటే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. నిఫ్టీ కూడా అంతే. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ చూపిస్తే కొంచెం హై ప్రాబిలిటీ. సో ఫస్ట్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే లాంగ్ ఎంట్రీ వెళ్తాను కదా అని చెప్పి ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయినా వెళ్తానని ఏం కాదు. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటాను. రిస్క్ రివార్డ్ వర్కౌట్ అయితేనే తీసుకుంటాను. సో నిఫ్టీ ఏమో బ్రేక్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో బుల్లిష్నెస్ చూపిస్తుంది. బుల్లిష్నెస్ చూపించినా ఇక్కడ మనకి S3 క్యామ్రీలా ఉంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ బార్ అయినా రెడ్ బార్ వస్తే నిఫ్టీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. నిఫ్టీ S4 క్యామ్రీలా బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. సో నిఫ్టీ S4 క్యామ్రీలా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ట్రెండ్ కొంచెం బేరిష్ అనుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే బేరిష్ క్యాండిలే ఫామ్ అవుతుంది, కానీ విక్ సపోర్ట్ ఉంది. S4 క్యామ్రీలా దగ్గర నుంచి సపోర్ట్ అనేది కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో బుల్లిష్ క్యాండిల్. సో ఒకటి బుల్లిష్ ఒకటి బేరిష్ అన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఎనీ ట్రేడ్స్ అనేవి ఏం తీసుకోకూడదు. సో చూద్దాం, నెక్స్ట్ క్యాండిల్ ఫాలో త్రూ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే నిఫ్టీ కూడా కింద కంటిన్యూ అవ్వచ్చు. లేదు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ S3 క్యామ్రీల దగ్గర నుంచి పిన్ బార్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే ఈజీగా నిన్న హై వరకు కూడా వెళ్ళిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇది యూ క్యాన్ కన్సిడర్ ఇట్స్
బుల్లిష్ టైప్ ఆఫ్ బార్. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిలే. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చి డేలో ఉంది. నిఫ్టీ జోన్ S3 క్యాండిల్‌లో బ్రేక్‌ఔట్ అయితే అప్ ట్రెండ్ కొంచెం బుల్లిష్ అనుకోవచ్చు. మీన్‌వైల్ 24,550 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. నిఫ్టీ 24,550 పుట్ ఆప్షన్ 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఇక్కడ S3 క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేస్తేనే హై ప్రాబబిలిటీ. సో, ఆల్మోస్ట్ గ్రీన్ ఇది 24,650 వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నా అని చెప్పాను గదా! సో, ఇది అందాక ఒక 300 క్వాంటిటీస్ తీసుకుంటాను. 300 క్వాంటిటీస్ సెల్ చేశాను. స్టాప్ లాస్ దీనికి 125 అయింది కదా! 150 పెట్టుకుంటాను. ఓకే. సో, 150 ఈస్ ద స్టాప్ లాస్. 300 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా యాడ్ చేస్తాను పొజిషన్ ఇక్కడ. 53,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. 53,400 పుట్ ఆప్షన్ 445 దగ్గర అవుతుంది. ఓకే. లెట్ మీ సీ. ఇక ఫస్ట్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ S3 నుంచి కొంచెం రివర్సల్ కూడా చూపిస్తుంది కదా! అండ్ 2 కూడా S3 క్యామెరాల దగ్గర ఉన్నాయి. సో, అందుకు మనకి ప్రెజెంట్ అయితే 2008 అయితే రన్ అవుతుంది. సో, 90 క్వాంటిటీస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ప్లేస్ చేశాను. ఇది 452 అయింది. సో, 452 ప్లస్ 50 అంటే ఒక 505 పెట్టుకుంటాను. ఓకే. సో, దీస్ ఆర్ ద స్టాప్ లాస్. మన వ్యూ అయితే ప్రెజెంట్ బుల్లిష్ అన్నట్టు. డేలో బ్రేక్‌ఔట్ అయితే మార్కెటింగ్ బేరిషే. ఇక్కడ S4 క్యామెరాలో బ్రేక్‌ఔట్ అయినా, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డేలో బ్రేక్‌ఔట్ అయినా వ్యూ అనేది బేరిష్‌గా చేంజ్ అవుతది. సో, చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ అయితే 1800, 2008. సో, బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా S3 క్యామెరాల దగ్గర బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో, ప్రెజెంట్ మన MTM కూడా అందుకే నెగెటివ్‌గా వచ్చింది. 124 తీసుకున్నాం. 137 రన్ అవుతుంది. ఇదైతే 475 రన్ అవుతుంది 450 నుంచి. సో, ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక బ్రేక్‌ఔట్ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 2 కూడా బేరిషే. సో, చూద్దాం ఏమైతదో. బ్యాంక్ నిఫ్టీ డేలో సపోర్ట్ తీసుకుంటుంది. వేరేస్ నిఫ్టీ అయితే కొంచెం అపోజిట్‌గా ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. రిస్క్ నిఫ్టీలో తగ్గించుకొని బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేసుకుంటాను. 90 క్వాంటిటీస్ తీసుకున్నాను గదా! సో, ఇంకొక 90 యాడ్ చేసుకుంటాను. 456 రన్ అవుతుంది. సో, టోటల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 195 క్వాంటిటీస్ తీసుకున్నాను. యావరేజ్ 452 అయింది. ప్రాఫిట్ కూడా ఇప్పుడు 2000 అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ ఇప్పుడు టోటల్ 195 క్వాంటిటీస్. సేమ్ స్టాప్ లాస్. ఓకే. సో, చూద్దాం ఏమైతదో. సో, నిఫ్టీ ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఒక 128 వస్తే క్లోజ్ చేసేస్తా నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ సైజ్‌ని కొంచెం పెంచాం కదా! సో, నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. సో, నిఫ్టీ అయితే క్లోజ్ చేశాను. రూ. 1000 నెగెటివ్ దగ్గర క్లోజ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 195 ఉంది. సో, టోటల్ ఇప్పుడు 195 ఇంటూ 450 అయింది కదా! యావరేజ్. స్టాప్ లాస్ ఎంత? 510 పెట్టుకున్నాము. సో, 450 నుంచి 510 అంటే ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్. 195 ఇంటూ 60 ఓకే. 11K అలా వస్తుంది. సో, టోటల్ 10,000 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. సో, 5K అయితే నెగెటివ్‌గా అయితే రన్ అవుతుంది. సో, మార్కెట్ నోన్స్ వెయిట్ వెల్.
సో, స్టాప్ ఇది 510 నుంచి 500కి అప్‌డేట్ చేసుకోండి. లేదంటే 495 పెట్టుకుంటాను. ఎందుకంటే మార్కెట్ అగ్రెసివ్‌గా రివర్స్ అవుతుంది. 495 వస్తే క్లోజ్ చేసేద్దాం. ప్రెజెంట్ అయితే 75 వరకు రన్ అవుతుంది. యాహ్! డేలో అయితే బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే గైస్, డేలో అయితే బ్రేక్‌ఔట్ అయిపోయింది. సో, డేలో బ్రేక్‌ఔట్ అయ్యి ఇక్కడ రెడ్ క్లోజ్ అయితే ఇంకా 2 మినిట్స్ ఉంది. 53,340 దగ్గర ఉంది కదా! సో, 53,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. 53,400 కాల్ ఆప్షన్. సో, దట్ విల్ బి ద సెకండ్ ట్రేడ్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ ట్రై టు క్లోజ్. అది రెడ్ క్లోజ్ అవ్వాలి. సో, 550 దగ్గర రన్ అవుతుంది. సో, చూద్దాం ఈ క్యాండిల్ సో, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 2 మినిట్స్ ఉంది. సో, చూద్దాం ఏమైతదో. సో, డేలో అయితే బ్రేక్‌ఔట్ అవ్వడానికి చూస్తుంది. 53,400 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాము. ఇదొక 210 క్వాంటిటీస్ సెల్ చేస్తాను. సో, టోటల్ 565 దగ్గర అయింది. ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను. 565 is 75, 85, 95, 605, 615. సో, 610 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 610 ఇస్ ద స్టాప్ లాస్. సో, ప్రెజెంట్ అయితే 2500 అయితే రన్ అవుతుంది. సో, సమ్‌హౌ ఈ లెవెల్ పైన పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఆ లెవెల్ హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ప్రెజెంట్ ఇదైతే 1700, 2000 అలా నెగెటివ్ రన్ అవుతుంది. 565 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో, ఆఫ్టర్ దిస్ విల్ ట్రై టు క్లోజ్ ద డే. సో, బ్యాంక్ నిఫ్టీ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 540 ఇచ్చాం ఫస్ట్ టార్గెట్. సో, 540 స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 5000 రన్ అవుతుంది. సో, ప్రాఫిట్ ఇప్పటివరకు అయితే 7000 అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్‌ఔట్ అయితే అవుతుంది. కానీ 20 ఎంఏ ఫార్ అవే ఉంది. సో, చెప్పలేము. సో, వెయిట్ అయితే చేయాలి కాసేపు. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 6000 రన్ అవుతుంది. సో, 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఓవరాల్. ఇది 12,000 వరకు వచ్చింది. ఓవరాల్ 3000 వరకు వచ్చింది. సో, ఎర్లియర్ లాస్ అయితే కవర్ అయింది మరి. సో, 500 రన్ అవుతుంది. ఓకే గైస్, 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 495 వరకు. సో, స్టాప్ లాస్ ఇది 495 పెట్టుకుంటున్నాను. 495 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే. సో, స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో, ఓవరాల్ మనకి 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ ట్రేడ్‌లో సెకండ్ ట్రేడ్‌లో మనకి 14,763 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్‌లో లాస్ వచ్చింది. సో, ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం ఏంటన్నది చెప్తాను. సో, ఎంట్రీ మనకి ఇది ఓకే. టిల్ ఇంకా ఫాలో అవుతుంది. హోల్డ్ చేస్తా ఉంటే హోల్డ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఎంట్రీ ఇక్కడ S3 క్యామ్రిల్లా దగ్గర నిఫ్టీ ఇక్కడ S3 క్యామ్రిల్లా పైకి వెళ్తదని చెప్పి అనుకున్నాము. కాపోతే ఎప్పుడైతే S3 క్యామ్రిల్లా రివర్సల్ ఇచ్చిందో బ్యాంక్ నిఫ్టీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాము. డేలో బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాము. అదైతే మనకి 1:2 కాదు కానీ 1:1.5 అలా వచ్చింది. ఓకే. సో, యాక్చువల్‌గా నేను 40 పాయింట్స్ పెట్టుకుందాం అనుకున్నాను స్టాప్ లాస్. బట్ స్టిల్ ఎనీహౌ ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 తీసుకున్నాను. ఇక్కడైతే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. సో, డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ది డే ఈస్ 5,460 రూపీస్. ఈవెన్ ద ప్రాఫిట్ ఈస్ స్మాల్ బట్ స్టిల్ వి ఫాలోడ్ అవర్ రూల్స్. ఓకే. సో, విన్ అవుతున్నప్పుడు ఎంత పెద్ద ఫాల్ వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ పాజ్ తీసుకుంటది. జనరల్‌గా చూసుకుంటే నేను మినిమమ్ 1:2 వరకు వెయిట్ చేస్తాను. కానీ హ్మ్. లైక్ ఇక్కడ పాజ్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచి బ్రేక్‌ఔట్ కూడా అవ్వచ్చు. అండ్ ఎనీహౌ 15,000 ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి క్లోజ్ చేశాను. సో, దట్స్ నాట్ ఎ స్మాల్ డీల్. సో, ఓకే. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.